ఓం శ్రీ మాత్రే నమః. నిన్న పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్రలో ఒక సిస్టరు నా సబ్స్క్రైబర్ అంట అడిగారు, ప్రతిరోజు కూడా దైవనామస్మరణ చేయాలి అని అంటారు, ఎందుకండి హరే కృష్ణ అని చాంటింగ్ చేస్తున్నారు కదా, దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా, అసలు అలా ఉపయోగం ఉంటుంది అని మనకి ఎలా తెలుస్తుంది, అంతేకాకుండా ఇలా హరే కృష్ణ చాంటింగ్ చేస్తూ ఉంటే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని ఒక సిస్టర్ అడిగారండి. నేను ఆవిడ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ముందుగా ఈ వివరణ ఇచ్చాను. మనం టైం వేస్ట్ అనుకుంటున్నాము, మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అది కనుక సక్సెస్ అవ్వలేదనుకో అది మనకి టైం వేస్టే కదా. అదే దైవనామస్మరణతో కనుక మనం ఆ పనిని మొదలుపెట్టామంటే దాంట్లో విజయం లేకపోవటం అనేది ఏమీ ఉండదు. అపవిజయాలకు తావు లేకుండా ఆ దేవుడు మనల్ని ముందుకు తీసుకువెళ్తాడు. అంతేకాకుండా దైవనామస్మరణలో ఉన్న మ్యాజిక్ ఏంటి అనేది నేను ఒక న్యూస్ పేపర్లో చదివాను. దాన్ని ఆవిడకు ఎగ్జాంపుల్గా చెప్పేసరికి ఆవిడ అవాక్కయ్యారు. అంతే ఆవిడ మళ్ళీ ఫోన్ చేసి నాకు, నిజంగా మీరు చెప్పిన ఉదాహరణకు నాకు అసలు ప్రతి నిత్యము కూడా దైవనామస్మరణ చేయాలి అని డిసైడ్ అయ్యాను అని చెప్పి ఆమె జపమాల కూడా తీసుకొని అలా చేస్తున్నాను అని చెప్పారు. చాలా సంతోషంగా ఉందండి. మన గురించి మన మాటలు విని ఒక్క వ్యక్తి అయినా సరే మారారు అంటే అది మనకి చాలా హ్యాపీగా అనిపించే సిచ్యువేషన్ కదా. ఆ ఉదాహరణ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఒక విదేశాల్లో ఉండే వ్యక్తికి సన్మానం చేయటం కోసం అహ్మదాబాద్కి ఆయనకి ప్రయాణం ఉంది. ఆ ప్రయాణానికి ఆయన సొంత ఫ్లైట్లోనే ఈ అహ్మదాబాద్కి వస్తున్నాడు. విదేశాల నుండి అహ్మదాబాద్కి రావడానికి మధ్యలో గాలి వాన వాతావరణం సహకరించకపోవడంతో మధ్యలో ఫ్లైట్ అనేది ఆపేసి, మీరు ఫ్లైట్లో వెళ్ళటం అంత సేఫ్ కాదు అని చెప్పేటప్పటికి ఒక కారు మాట్లాడుకుని కారులో వెళ్తాడు. అయితే కారుకు కూడా అది అడవి ప్రాంతం అన్నమాట. ఆ కారుకు కూడా ఆ ప్రయాణం అనువుగా లేదు అని చెప్పి ఒక చోట డ్రైవర్ కారు ఆపేస్తాడు. అది చుట్టూ అడవి ఉండటంతో ఒక చోట ఒక లైటింగ్ వెలుగుతూ ఒక ఇల్లు కనపడుతుంది. ఆ ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళి ఇలా పరిస్థితి, నేను ఇలా వెళ్ళటానికి బయలుదేరితే ఇలా జరిగింది అని చెప్పగానే వాళ్ళు లోపలికి రమ్మని మర్యాదలు చేసి మార్నింగు వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఈ మాట అన్నాడు, అమ్మ నేను రాత్రంతా మిమ్మల్ని అబ్జర్వ్ చేసింది ఏమిటి అంటే, మీరు ఏదో కానీ చాంటింగ్ చేస్తూ ఉన్నారు, ఏంటి మీరు ఎందుకు నిద్రపోలేదు, ఎందుకు చాంటింగ్ చేస్తున్నారు అని చెప్తే, అప్పుడు ఒక మూలగా కూర్చుని ఉన్న వాళ్ళ అబ్బాయిని చూపించి, తిను మా బాబుకి మెదడులో గెడ్డలు ఉన్నాయంట, ఆ గెడ్డలు తీయాలి అంటే విదేశాల్లో ఉన్న డాక్టర్తోనే ఆపరేషన్ చేయించాలన్నారు, కానీ అది మాకు సాధ్యపడదు కాబట్టి మేము ఇలా దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాము అన్నారు. ఆ మాటలు విన్న ఆయన డాక్టరే. దాంతో ఆయన ఒక్కసారిగా మోకాళ్ళ మీద నిల్చుని, నిజంగా దైవభక్తి అంత గొప్పదా అల్లా అని అన్నాడు. ఎందుకంటే ఆయన ముస్లిం కాబట్టి. ఆయనే సొంతగా డాక్టర్ కావటం వలన ఆయన ఉచితంగా ఆయనకి వైద్యం చేయించి ఆ బాబుని సురక్షితంగా తీసుకొచ్చాడు. దైవనామస్మరణ యొక్క గొప్పతనం అంటే అలాగే ఉంటుంది. ఏ రూపంలో అయినా సరే అది మనకి కనపడుతుంది. లేకపోతే ఎక్కడో ఉన్న డాక్టర్ ఏమిటి, ఇక్కడికి రావటం ఏంటి, ఆ బాబుకి వైద్యం చేయించడం ఏంటి, అంతా ఆ దైవ మహిమే అనుకోవాలి. ఆ దేవుడే సాక్షాత్తు డాక్టర్ రూపంలో వచ్చాడని అనుకోవాలా, ఏమనుకోవాలి అనేది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.